సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. లక్నో సూపర్ జైంట్స్ సత్తా చాటుకుంది. ముంబై ఇండియన్స్ పై గెలిచింది. శుక్రవారం నాడు లక్నో మైదానంలో జరిగిన లక్నో ముంబై మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై 8 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసి ఓడిపోయింది. బ్యాటింగ్ లో ఓపెనర్ మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 60 పరుగులు రాణించగా అటు గెలిపే ఖాయమనుకున్న వేళ ముంబైని లక్నో బౌలర్లు దెబ్బతీశారు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ముంబైతో ఆడిన 7 మ్యాచ్ల్లో లక్నోకి ఇది 6వ విజయం కావటం విశేషం. ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో మార్క్రమ్ 38 బంతుల్లో 53 పరుగులు, ఆయుష్ బదోని 19 బంతుల్లో 30 పరుగులు, మిల్లర్ 14 బంతుల్లో 27 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 5 వికెట్లు తీశారు. ఛేదన్లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడింది. ముంబై బ్యాట్స్మెన్ సూర్యకుమార్ 43 బంతుల్లో 67 పరుగులు, నమన్ తీర్ 24 బంతుల్లో 46 పరుగులు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా దివేష్ రాఠీ ఎంపికయ్యాడు. ముంబై తొలి 3 ఓవర్లలోనే ఓపెనర్లు జాక్స్ 5 పరుగులు, రికెల్టన్ 10 పరుగులకే వికెట్లను కోల్పోయింది. అప్పటికి స్కోర్ 17 పరుగులే. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన నమన్ తుఫాన్ ఇన్నింగ్స్తో లక్నో బౌలర్లపై ఎదురుదాడి ఆరంభించాడు. అయితే స్పిన్నర్ దిగ్వేష్ 9వ ఓవర్లోనే 3 పరుగులే ఇచ్చి నమన్ను బౌల్డ్ చేశాడు. ఈ స్థితిలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యను పేసర్ అవేష్ అవుట్ చేయటంతో 4వ వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు ముంబై అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 12 బంతుల్లో 29 రన్స్ కావాల్సిన స్థితిలో 19వ ఓవర్లోనే శార్దుల్ 7 పరుగులే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అలాగే 5వ బంతికి తిలక్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. తిలక్ స్థానంలో వచ్చిన శాంటనర్ 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో ఓపెనర్ మార్ష్ రూపంలో మెరుపు ఆరంభం లభించింది. బాదడమే లక్ష్యంగా సాగిన అతడి ఎదురుదాడికి పవర్ ప్లేలోనే 69 పరుగులు సమకూరాయి. ఇందులో మార్ష్ ఒక్కడివే 60 పరుగులు కావటం విశేషం. అయితే తర్వాతి ఓవర్లోనే స్పిన్నర్ విఘ్నేష్ అతడిని పెవిలియన్ కు చేర్చడంతో తొలి వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అలాగే హార్దిక్ బౌలింగ్ లో ప్రమాదకర పూరన్ 12 పరుగులు, కెప్టెన్ పంత్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ దశలో మార్క్రమ్ బ్యాట్ జులిపించగా అతడికి బదోని సహకారం అందించాడు. హార్దిక్ విఘ్నేష్ ఓవర్లలో మార్క్రమ్ భారీ సిక్సర్లతో అలరించాడు. అటు బదోని 14వ ఓవర్లో హ్యాట్రిక్ 4లతో 15 రన్స్ సమకూర్చాడు. 4వ వికెట్కు 51 పరుగులు జత చేరాక బదోనిని అశ్వన్ అవుట్ చేశాడు. ఇక 34 బంతుల్లో 50 పూర్తి చేసిన మార్క్రమ్ను హార్దిక్ దెబ్బతీశాడు. అబ్దుల్ సమద్ 4 పరుగులు, చివర ఓవర్లలో మిల్లర్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి స్కోర్ను 200 దాటించాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.